అలాగే నాగార్జున నటించిన ఆజాద్ చిత్రం కూడా దేశభక్తిపైనే చిత్రీకరించారు. ఈ చిత్రానికి మణిశర్మ గారు అందించిన సంగీతం అద్భుతమని చెప్పుకోవాలి. ఈ చిత్రం క్లైమాక్స్లో ఒక మ్యూజిక్ వస్తుందండి. ఆ మ్యూజిక్లో వచ్చే లిరిక్స్ వింటుంటే మణిశర్మ గారు ఇది మన కోసమే కంపోజ్ చేశారా అని అనిపిస్తుంది. భారతదేశం నీది సోదరా, దేశం కోసం ప్రాణం ఇవ్వరా, కష్టాలు నష్టాలు ఎన్నెదురైనా ముందుకే అడుగు వెయ్యరా, ఆజాదీయే నీ అంతిమ లక్ష్యం అంటూ సాగే ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇప్పుడు మీకోసం. మణిశర్మ గారు సంగీతం అందించిన మరో దేశభక్తి చిత్రం జగపతి బాబు నటించిన మనోహరం. ఈ చిత్రానికి గుణశేఖర్ గారి చిత్రీకరణ ఒక హైలైట్ అయితే వందే మాతరం వందే మాతరం అంటూ మణిశర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరో హైలైట్. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సైనికుడిగా నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం ఎవరైనా మర్చిపోగలరా చెప్పండి. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మన స్వరవాణి కీరవాణి అందించిన పుణ్యభూమి నా దేశం అనే పాట ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. ఈ పాటలో ఒక్కొక్క లైన్ ఒక ఆణిముత్యం. అందులోని ఒక లైన్లో మహామహుల కన్న తల్లి నా దేశం, ఆహా. జాలడి రాజారావు గారి లిరిక్స్, కీరవాణి బాణీలు ఒక్కసారి విందామా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. కె రాఘవేంద్రరావు గారు కీరవాణి గారు మేజర్ చంద్రకాంత్ చిత్రం తర్వాత మరో దేశభక్తి చిత్రాన్ని చేశారు. అదే సుభాష్ చంద్రబోస్. ఈ చిత్రంలో కీరవాణి తమ సంగీతంతో మరోసారి దేశభక్తిని చాటారు. ఇప్పటి వరకు దేశభక్తి గీతాలతో పాటు నెత్తూరుడికించే మ్యూజిక్ అందించిన స్వర మాంత్రికులు ఒక ఎత్తు అయితే, రోజా చిత్రంలో మన మ్యూజిక్ తరంగం ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన రీ రికార్డింగ్ మరొక ఎత్తు. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా.
నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా